అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సమాజానికి పూర్తి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు, బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు, ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేసి ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళ తీరు, ఇవన్నీ ప్రతిరోజు ఎంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి వాళ్ళు దిగజారిపోయి రాస్తున్నటువంటి వార్తలు. నిజంగా ఆ రెండు పత్రికలు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైనటువంటి అభివృద్ధి జరిగిద్దనేది వాస్తవం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 367. ఈరోజు ఎటువంటి రాశారో ఒక్కసారి చూద్దాం. మావిగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిలో జరుగుతున్నటువంటి చర్చ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి రాజధానికి కారిడార్గా చేసుకుందాం, దాని పేరుని మావిగన్ అని పెడదాం, ఒకవేళ మీకు గన్ అని నచ్చకపోతే జగన్ అని గుర్తొస్తాడు కాబట్టి ఇంకేదైనా పేరు పెట్టుకోండి, పేరుకైతే అభ్యంతరం లేదు అని చెప్పి ఏదైతే ఈ ప్రపోజల్ పెట్టారో, పెట్టిన తర్వాత మొత్తంగా జరుగుతున్నటువంటి చర్చ నిజంగా ఆలోచింపజేసేటువంటి ఒక మంచి నిర్ణయం. అందుకనే మొన్న ట్రోల్ చేసినటువంటి ఆ ఎదవలో సన్నాసులు ఎవడైతే ఉన్నారో వీళ్ళే ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మావిగన్ కంటే సిఆర్డిఏ చాలా పెద్దది, సిఆర్డిఏ పరిధి చాలా ఎక్కువ ఉంది అని చెబుతున్నారు. బాబు, సిఆర్డిఏకి మావిగాన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మావిగన్కి సిఆర్డిఏకి అసలు పొంతనే లేదు. సిఆర్డిఏ వేరు, మావిగన్ వేరు. ఇది మొత్తం రాజధాని. సిఆర్డిఏ మొత్తం రాజధాని కాదు. మీరు రాజధానిలో మళ్ళీ రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఎంత దిక్కుమాలంతనో చూడండి. నిజంగా సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే మరి ఈరోజు కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిన పనే ఉంది. ఆల్రెడీ గన్నవరం ఉంది కదా సిఆర్డిఏ పరిధిలోనే, నందిగాం సిఆర్డిఏ పరిధిలో ఉంది, పెనుగంచిప్రోలు, గుడివాడ, మా వేమూరు, నూజివీడు, చిలకలూరుపేట దగ్గర ఎడ్లపల్లి, ఎడ్లపాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ రాజధానిలో ఉంటే మరి మీరు కొత్తగా ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు? మరి ఇక్కడంతా రాజధాని ప్రాంతం మొత్తం సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన పని ఏంటి? ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ భూముల్లో పెట్టాలి కదా. అందుకనే నిన్న ఆ బోషిడికే పందీబీ, అతనికి ఆ పేరే కరెక్ట్, అంటే బోషిడికే ఆయన ఫేమస్ కదా, ఆ బోషిడికే పందీబీ వచ్చి జగన్ గారిని చెమోరా అని పిలుస్తూ ఏదైతే ఆ పందీబీ వచ్చి నిన్న ఏదో అరుస్తూ ఉన్నాడు, పందిలాగా అరుస్తా సిఆర్డిఏ మొత్తం రాజధాని, సిఆర్డిఏ మొత్తం రాజధాని. సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే కొత్తగా ఎయిర్పోర్ట్ ఎందుకు కడుతున్నారా? రైల్వే స్టేషన్ ఆల్రెడీ విజయవాడలో ఉంది కదా, గుంటూరులో కూడా ఉంది కదా, మరి ఎందుకు మళ్ళీ కొత్తగా రైల్వే స్టేషన్ కట్టాలంటున్నారు? మరి దీనికి ఎందుకు ఏం సమాధానం చెబుతారు? క్యాపిటల్ పరిధి వేరు, సిఆర్డిఏ పరిధి వేరు. రాజధానిలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు మీరు చెప్పినట్టు. మరి సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే సిఆర్డిఏలో క్యాపిటల్ కట్టడానికి ల్యాండ్ పూలింగ్ ఎందుకు? సిఆర్డిఏ పరిధి వేరు, క్యాపిటల్ పరిధి వేరు. ఊరకు మనం బలవంగానే సరిపోదు, బోషిడికి అని తిడితే సరిపోదు, దున్నపోతులాగా పందిలాగా అరిస్తే సరిపోదు కేకలెట్టి. పందీబీ ఒకసారి క్లారిటీ తీసుకో, లేదంటే క్లాసులు పెడతా, ఒకసారి వచ్చి విను. ఈరోజు రాష్ట్రం మొత్తం రావాలి జగన్, కావాలి మావిగన్ అనేటటువంటి నినాదం వినిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఏదైతే కావాలి మావిగన్నే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కారిడార్ కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం నినదిస్తూ ఉంటే, దాన్ని ఈరోజు సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఏదైతే ఈ కోహానా మేధావులు కొంతమంది పట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్స్ తిట్టేయటం మీకు అలవాటే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ సమయంలో ఏదైతే కరోనా వస్తే పారాసెటమాల్ వేసుకోవాలి అని అంటే ట్రోల్ చేశారు. తర్వాత అదే WHO అదే చెప్తే సిగ్గు లేకుండా మళ్ళీ అదే పారాసెటమాల్ వేసుకొని బతికారు మీరు. ఇది కూడా అంతే ఉంటుంది. ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట ఈ దేశంలో ఆ స్కీమ్ని తీసుకుని వచ్చారు. అప్పుడు దాని పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీగా. ఆ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాన్ని నీరుగార్చింది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు అనటానికి ఈ వార్త నిదర్శనం. 5 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఆ 2 దినపత్రికల్లో వార్తే లేదు. అంతకుముందు సెప్టెంబరు, అక్టోబరు ఆ టైంలో కూడా నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేసి డిసెంబర్ కల్లా బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ వచ్చింది. వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ 6వ రోజు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు వరుసగా నిలిచిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోగులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి.
కానీ ఈ వార్తే లేదు ఆ 2 పత్రికల్లో. అందుకనే ఆ 2 దినపత్రికలు సమాజానికి అవసరమైనవి, ప్రజలకి అవసరమైనటువంటి వార్తల్ని ఏ రోజు రాయవు అనటానికి ఈ వార్త ఒక నిదర్శనం. రెండోది చూస్తే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసినటువంటిది జగన్ అంట ఒక కామెడీ పీస్ అని మంత్రి కొల్లు రవీంద్ర, జగన్ నవ్వులాట అని చెప్పి పట్టాభి, జగన్ అభివృద్ధి నిరోధ శక్తి అని చెప్పి పాదసారథి, జగన్పై రాజధానిపై జగన్ విష ప్రచారం అని మంత్రి సంజారాణి, ప్రజల ఆనందం జగన్ గిట్టదని చెప్పి మంత్రి నారాయణ. ఇట్లా వీళ్ళ స్టేట్మెంట్ని వీళ్ళు హైలైట్ చేసుకుని వచ్చారు. నేను సూటిగా అడుగుతున్నా, మనకి ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల రూపాయలు చెల్లించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ మీరేమో అమరావతి అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు అప్పులు చేసి దాన్ని రేపు మొత్తం తిరిగి చెల్లించాలి అని అంటే 5-6 లక్షల కోట్లు అయ్యిద్ది. దాన్ని కడతామని ఎలా చెబుతున్నారు? ఇక్కడ 3,000 కోట్లకు దిక్కు దివారం లేదు. రెండోది, పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ 8 టర్ములుగా పెండింగ్ పెట్టారు. ఒక్కొక్క టర్మ్కి ఏదైతే 700 కోట్ల రూపాయలు చొప్పున, అంటే అది ఒక 5,600 కోట్ల రూపాయలు పెండింగ్. వసతి దీవెన 2 సంవత్సరాల్లో 2,400 కోట్లు పెండింగ్. కానీ మీరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాం, దానికి మాత్రం ఏదైతే 5-6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ కడతామని చెప్తారు. ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు డబ్బులు లేవని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఎకరం 100 రూపాయలకు అమ్మేస్తారు. కానీ అమరావతి అనే రియల్ ఎస్టేట్ వెంచర్కి మాత్రం మీరు 5 నుంచి 6 లక్షల కోట్లు అసలు వడ్డీ కలిపి చెల్లిద్దాము, అప్పులు తీసుకుని వచ్చి అంటారు. ఇదేం విధానం అర్థం కాదు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడానికి మీకు దిక్కు దివానం లేదు. కానీ అమరావతి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్కి మాత్రం 5-6 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే మన వడ్డీలు అసలు కలిపి కడదాం, అప్పులు తీసుకొని వచ్చేద్దాం లక్షల కోట్లు అని చెప్పి దాన్ని మాత్రం తీసుకొని వస్తానికి ప్రపోజల్ పెడతారు. అసలు మీ విధానం ఏందో క్లియర్గా అర్థం కావట్లా. ఇప్పటికైనా ఓ స్పష్టమైన విధానం మీకు ఏమైనా ఉంటే చెప్పి ఆడమని చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, హోంమంత్రిగా అనిత గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిందంటానికి ఇదిగోండి పల్లెల్లో గంజాయి అని చెప్పి జిల్లా పేపర్లో ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్. ఇవి మెయిన్ పేపర్లో పెట్టరు వాళ్ళు, ఎంతమందికి తెలిసిపోయింది కదా అందుకని. సో ఇక్కడ చూడండి వార్త, తెలంగాణ నుంచి పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలోకి అక్రమంగా రవాణా, పల్లెల్లో గంజాయి, తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, రెడ్డిగూడెం, మైలవరంలో అమ్మకాలు, నందిగామ, కంచికచర్ల, చంద్రలపాడు, జగ్గయ్యపేటలో కూడా అమ్మకాలు. ఒక్కరోజు పట్టుబడినటువంటి 26 కిలోల గంజాయి. విద్యార్థులు, యువకులే లక్ష్యంగా వ్యాపారం. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయికి అలవాటు పడిన యువకులకు దీన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏదైతే వివిధ రకాలుగా ఒకప్పుడు గన్ పెట్టి గంజాయి కొట్టాల్సిన పని లేకుండా, ఒకప్పటిలాగా అంటే గంజాయి కొట్టాలంటే గన్ పెట్టి కొట్టాలంటే అది మనకు ఐడియా లేదు. స్టైలిష్గా ఇప్పుడు సిగరెట్లు, మాత్రలు, చాక్లెట్లు, చూయింగ్ గమ్స్ రూపంలో గంజాయి లభిస్తుంది. దీంతో గంజాయి అమ్మకం వాడకం ఎంతో సులువైపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యం అని రాసి, మొన్నటి దాడులు నిజమైనవేనా, గంజాయి అమ్మేది ఎవరో, ఎక్కడ అక్రమ రవాణా చేసేది ఎక్కడి నుంచో, వాళ్ళెవరో, వాడేది ఎవరో, మొన్న కొనేది ఎవరో, మొత్తం పోలీసులకు అన్నీ తెలుసనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం జరిగిన దాడులు నిజమైనవేనా లేక కావాలనే వారిని పట్టుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 26 కిలోల గంజా ఎలా పట్టుబడిందనే ధర్మ సందేహం లేకపోలేదు. అంటే సాక్షాత్తు పోలీసులు ఇది ఒక గేమ్ ఆడారు, అందరికీ తెలిసిపోయిందని చెప్పి, అసలు ఇది 26 కిలోల గంజాయేనా లేదా ఇంకా పెద్ద ఎత్తున ఉంటే కావాలని తగ్గించి చూపించారా? అంటే ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్ల రూపంలో, ఏదైతే సిగరెట్ల రూపంలో గంజాయి కిరాణా కొట్టుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతా ఉంది. ఓ పక్క మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్లై పారుతా ఉన్నాయి. ఇంకో పక్క ఏమో ఏదైతే ఇక్కడ ఇంకో పక్క చూస్తే క్లియర్గా గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. పల్లెల్లో గంజాయితో జాయ్ చేస్తున్నారని చెప్పి వార్త రాశారు. ఇప్పుడు చెప్పండి, 100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నారు, అమ్ముతున్నారు, హోమ్ డెలివరీ చేస్తున్నారు. హోమ్ డెలివరీ గంజాయిని ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు 22 కాలంలో. కొంచెం అన్నా సిగ్గుండాలి మీకు.